మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గురుగ్రహానికి జాతక చక్రంలో మీ లగ్నం నుండి 2, 5, 9, 11 భావాధిపతులతో సంబంధం ఏ విధంగా ఉంటే ఈ భావాలు బాగుంటాయి అంటే లగ్నం నుండి ద్వితీయ స్థానం, లగ్నం నుండి పంచమ స్థానం, లగ్నం నుండి భాగ్యస్థానం, లగ్నం నుండి లాభస్థానం. ఈ 4 స్థానాలకి గురుగ్రహం కారకుడు. కారకుడితో మీ జన్మజాతక చక్రంలో మీ ద్వితీయాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి వీరికి సంబంధం ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పేది. ఇలా కానీ ఇప్పుడు చెప్పిన సిద్ధాంతం ప్రకారం మీ జన్మజాతక చక్రంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి. ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. ఒక జన్మజాతక చక్రం తీసుకుందామండి. మేషలగ్న జాతకులు, ద్వితీయాధిపతి శుక్రగ్రహం, పంచమాధిపతి రవిగ్రహం, భాగ్యాధిపతి గురుగ్రహం, లాభాధిపతి శని భగవానుడు. ఇప్పుడు శుక్రుడు, రవి, గురుగ్రహం, శని భగవానుడు వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు. ఇప్పుడు మీ గురుగ్రహం వ్యయస్థానంలోనే ఉన్నారు. వీరికి లగ్నాధిపతి వ్యయస్థితి. ఇది మళ్ళీ ఆ గురుడు ఎలా పనిచేస్తాడండి, మాకు వ్యయస్థితి ఉన్నారు మంచి, ఇది కాదు ఇక్కడ చెప్పిన కాంబినేషను. ఇప్పుడు ఈ గురుడికి శుక్రుడికి సంబంధాలు అంటే ద్వితీయ స్థానాధిపతితో శుక్రుడికి సంబంధాలు. ఎవరికి? మేషలగ్న జాతకులకి శుక్రగ్రహంతో. ఎందుకంటే శుక్రగ్రహం ద్వితీయ అధిపతి. ఎట్లా ఉంటే మీకు ధనయోగాలు బాగుంటాయి, కుటుంబం వారితో బాగుంటారు, మీ మాట తీరు ఎట్లా ఉంటుంది, మీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ గురుడే ఇస్తారు. ఎలా ఉండాలి? ఇదే శుక్రగ్రహం మేషలగ్న జాతకులు 2లోనే ఉన్నారనుకోండి, గురుడు మీనరాశిలో ఉన్నారు. అప్పుడు గురుడి నుంచి 3, 3, 11 అవుతుంది. శుక్రుడి నుంచి గురుడు 3, 11వ స్థానం. గురుగ్రహం నుంచి శుక్రుడు 3వ స్థానం. మంచి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా శుక్రగ్రహం కర్కాటక రాశిలో ఉన్నారు మీకు. అప్పుడు గురుడు చెప్పాను కదా మీనరాశిలోనే ఉండగా మీరు జన్మించారు అంటే 1, 2, 3, 4, 5 అంటే 5, 9 వచ్చింది. ఇది కూడా మంచి ఫలితాలే. ఓకే. అలా కాకుండా శుక్రగ్రహం తృతీయంలో ఉన్నారనుకోండి, గురుడి నుంచి శుక్రుడు 4వ స్థానంలో కేంద్ర స్థానంలో ఉన్నారు. ఇది మంచిదే. అంటే గురుగ్రహం కారకుడు కాబట్టి మీ 2వ స్థానాన్ని నుంచి గురుగ్రహం నుంచి మీ 2వ స్థానాధిపతి ఎక్కడున్నారో మీ జన్మజాతక చక్రంలో తీసుకోండి. ఇది 12 లగ్నాల వారికి వర్తిస్తుంది. ఇక్కడ ఉదాహరణ మాత్రమే చెప్పి ఉన్నాను. వారికి ఎవరికైనా గురుడు ఏదో రాశిలో ఉండాలి కదండి జన్మించినప్పుడు. ఓకే. అది నీచ రాశ, ఉచ్చ రాశ అవన్నీ పక్కన పెట్టండి. గురుగ్రహం ఏ భావంలో ఉన్నారు జన్మలగ్నానికి, అక్కడి నుండి ధనం బాగుండాలన్నా, మీ మాట బాగుందన్నా, కుటుంబం బాగుండాలన్నా మీ గురుగ్రహం ఏ రాశిలో అయితే ఉన్నారో అది మీ జన్మలగ్నానికి ఏదో ఒక భావం అవుతుంది. అక్కడి నుండి మీ ద్వితీయాధిపతి ఎవరైతే, వృషభ లగ్నం అయితే ద్వితీయాధిపతి బుధగ్రహం అవుతారు. ఆ ద్వితీయాధిపతి గురువు నుండి 3లో ఉన్నారా, 4లో ఉన్నారా, 5లో ఉన్నారా, 9లో ఉన్నారా, సప్తమంలో ఉన్నారా అంటే ఏంటి? సప్తమం అంటే పరస్పర దృష్టి అవుతుంది ఈ గ్రహానికి. గురువుడికి
సమసప్తకంలో ఉంటే పరస్పర దృష్టి. సప్తమంలో ఉన్నారా? ఓకే. దశమంలో ఉన్నారా? గురునితోనే కలిసి ఉన్నారా? గురుడికి ఇట్లాగా చూడండి. అంటే 3, 11, 5, 9 కేంద్రాలు ఉంటే ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహ దశ ధనయోగాలు ఇస్తుంది. అంటే శుక్రగ్రహం మేష లగ్నానికి, మిథున లగ్నానికి అయితే కర్కాటక చంద్రుడు, వృషభ లగ్నానికి అయితే బుధుడు ద్వితీయాధిపతి. అర్థమైంది అనుకుంటాను. ఒక జన్మజాతక చక్రం తీసుకుంటే తులాలగ్న జాతకులు గురుగ్రహం మకర రాశిలోనే నీచ పొందారు. ఈ నీచ పొందడం కాన్సెప్ట్ పక్కన పెట్టండి. గురుడు యోగిస్తాడా లేదా అనేది కూడా పక్కన పెట్టండి. ఈయనకి ద్వితీయాధిపతి కుజగ్రహం. కుజుడు స్వక్షేత్రంలో సప్తమంలో ఉన్నారు. సప్తమాధిపతి సప్తమం స్వక్షేత్రం. అప్పుడు గురుడు నుండి ఎన్నో రాశిలో ఉన్నారు మీ ద్వితీయాధిపతి? సప్తమాధిపతి కూడా అవుతారు. 1, 2, 3 చతుర్థ స్థానంలో ఉన్నారు. అంటే ఒక కేంద్రం అయ్యింది. అంటే ఇలా ఉండడం వల్ల మీకు ధనయోగాలు అనేవి ఉంటాయి. ఓకేనా? అప్పుడు కుజమహర్దశ ధనయోగాలు ఇస్తుంది. ఇదే గురుడు మకర రాశిలో ఉన్నారు. మీ తులా లగ్నానికి శని భగవానుడు పంచమాధిపతి. పంచమాధిపతి లగ్నం నుంచి పంచమంలోనే ఉన్నారు. మంచిదే. మరి ఏదైనా గ్రహం తన స్వక్షేత్రంలో ఉంటే మంచిదే. ఇప్పుడు చెప్పిన విధానం పంచమాధిపతి గురుడి నుంచి ఎక్కడ ఉన్నారు? గురుడి నుంచి 2లో ఉన్నారు. మరి ఈ గ్రహానికి గురుడు ఎక్కడున్నారు? వ్యయస్థితి అయ్యారు. అంటే పంచమ విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఓకేనా? ఇదనమాట. ఇంకా అట్లాగే ఇదే తులా లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు స్వక్షేత్రంలోనో భాగ్యంలోనే ఉన్నారు. వెరీ గుడ్. గురుగ్రహం కుంభరాశిలో ఉన్నారు. ఇప్పుడు మకరం తీసేయండి. మీరు జన్మించినప్పుడు 1, 2, 3, 4, 5 గురు దృష్టి బుధుడి మీద ఉంది. భాగ్యాధిపతి మీద గురు దృష్టి ఉంది. గొప్ప యోగవంతమైన జాతకం. ఎందుకు అంటే భాగ్యకారకుడు మరి గురువేనండి. చెప్పాను కదా ఇందాక 2, 5, 9, 11 భావాలకి ఎవరు కారకుడు? చూడండి, 2, 5, 9, 11 భావాల కారకుడు ఎవరు? గురుగ్రహం. కారకుడు మీ జన్మ లగ్నంలో భాగ్యాధిపతిని చూస్తూ ఉంటే గొప్ప భాగ్యవంతులు వీరు. ఇది అదృష్టమైన జాతకం. ఓకేనా? ఇంకా లాభాధిపతి అనుకున్నాం కదా. ఇంకా తులా లగ్నానికి లాభాధిపతి రవి. ఇదే గురుగ్రహం కుంభంలో ఉన్నారు. రవి వృషభంలో. అంటే లాభాధిపతి గురునికి చతుర్థంలో ఉన్నారు. కేంద్రం మంచిదే. అలా కాకుండా షష్ఠ స్థానంలోనో అష్టమ వ్యయాల్లోనో గురుడికి ఉంటే వీరి జీవితంలో లాభాలు అనేదే ఉండదు. చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది గురుడి నుంచి షష్ఠాష్టమ వ్యయాలు. ఓకేనా? ఇప్పుడు మీనలగ్న జాతకులు గురుగ్రహం తులారాశిలో ఉన్నారు. ద్వితీయాధిపతి కుజుడు మిథునంలో ఉన్నారు అనుకుందాం. అంటే గురుడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురుగ్రహం నుంచి భాగ్యంలో కుజుడు ఉన్నారు. ఎవరు? మీ మీన లగ్నానికి ద్వితీయాధిపతి
భాగ్యాధిపతి. మీనలగ్నానికి భాగ్యాధిపతి కుజుడేనండి, ద్వితీయాధిపతి కుజుడే. చతుర్థంలో ఉన్నారు, కానీ గురుడి నుంచి భాగ్యస్థానంలో ఉన్నారు. ఇది గొప్ప యోగం. ఎందుకంటే ధనయోగాలు 100% బాగుంటాయి. వీళ్ళకి 100% ఎప్పుడూ ధనయోగాలు ఉంటాయని తీసుకోవచ్చు, ఆ దశ వచ్చినా లేకపోయినా. ఓకే, ఇదే గురుడు ఇక్కడ ఉండగా కుజగ్రహం స్వక్షేత్రంలో ఉన్నారు. మీ గురుడి నుంచి మీనలగ్నానికి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారు. ఇది మంచి యోగమే. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అవ్వేరు కాబట్టి గురుడి నుంచి 2లో కుజుడు ఉన్నారు. ఇది వర్తిస్తుంది. ఓకేనా. తర్వాత మీకు ఈ వీడియో అర్థమవ్వకపోతే మరొకసారి వినండి, అర్థమవుతుంది. మళ్ళీ ఫస్ట్ పాయింట్, మీ గురుడు మీ జాతక చక్రంలో ఎక్కడ ఉన్నారు, అది జన్మ లగ్నానికి ఏ భావమైనా పర్వాలేదు, ఆయన ఎక్కడ ఉన్నారు రాయండి. 2, మీ ద్వితీయాధిపతి గురుడు నుండి మీ ద్వితీయాధిపతి ఎవరో ఒకరు అవుతారు కదా. ద్వితీయాధిపతికి వేరే భావాధిపత్యం రావచ్చు, కానీ కుటుంబం బాగుందా, వీళ్ళకి ధనం బాగుందా అనేది ద్వితీయ స్థానం ద్వితీయాధిపతినే చూస్తారు. ఈ గురుడి నుండి కేంద్ర కోణాలు ఉంటే ధనానికి లోటు ఉండదు 100%. ఇలా ఉందండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు చెప్పింది అని అని ఉండవచ్చు. కొన్ని దశలు మనకి జరిగే దశలు ఇబ్బందుల్ని కలిగించవచ్చు, కొన్ని దశలు బాగుంటాయి, అప్పుడు ధనయోగాలు ఉంటాయి. ఈ ఇబ్బందులు కలిగిన దశలో కూడా మీకు 100% రావాల్సిన అమౌంట్ ఒక 50 వస్తుంది అనుకోండి, అది ఈ కాంబినేషన్లో ఉండడం వల్ల వస్తుంది. ఓకేనా. అట్లాగే రెండో పాయింట్, 5వ స్థానం. మీ 5వ స్థానాధిపతి ఎవరైనా కానీ గురువు నుండి ఎక్కడ ఉన్నారు. ఒక మకర లగ్న జాతకుల్ని తీసుకుందాం. ఓకే, గురుడు మేషరాశిలోనే ఉన్నారనుకుందాం. మకర లగ్న జాతకులకి గురుడు యోగకారకుడు కాదు, కానీ మిత్ర రాశిలో చతుర్థంలో ఉన్నారు. చతుర్థంలో శుభగ్రహం ఉండడం అనేది చాలా మంచిది. కాకపోతే ఆధిపత్య పాపి అయ్యి చతుర్థంలో ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు వీళ్ళకి గురు మహాదశలో ఉంటాయి, కాదనలేదు. మరి ఈ గురుడు నుండి శని భగవానుడు కుంభంలోనే ఉన్నారు, ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నారు. అప్పుడు 3 శని నుంచి 3 గురుడి నుంచి లెక్క పెట్టుకోమన్నాం కదా. శని నుంచి కన్నా గురుడి నుంచి 11వ స్థానం శని భగవానుడు అయింది. గురుడు కారకా ప్లేస్లో ఉన్నారు. అందువల్ల ధనయోగాలు జీవితాంతం ఉంటాయి. వీళ్ళకి ధనానికి లోటు ఉండదు. దశల పరంగా అనుభవిస్తున్నారంటే అది కొన్ని రకాల ఇబ్బందులు, దశలు, అంతర్దశల కన్నా దశలు, గోచారం ఇవన్నీ మళ్ళీ యాడ్ అవుతాయి కదా. అప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి. ప్రతి మనిషికి సుఖం దుఃఖం ఉంటుందండి, ఒకటే ఉండదు కదా ఎప్పుడు. అది ఎంత కోటీశ్వరులకైనా ఎవరికైనా సరే, పేదవాడికైనా మధ్యస్థమైన ఎవరికైనా సరే ఇట్లా ఉంటే యోగం. మరి పంచమాధిపతి ఎవరు? 1, 2, 3, 4, 5 శుక్రగ్రహం పంచమాధిపతి మకర లగ్నానికి పంచమ దశమాధిపతి శుక్రగ్రహం అండి. మకర లగ్న జాతకులకి 5th లార్డ్ 10th లార్డ్ ఎవరు? శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం యోగకారకుడు మకర లగ్న జాతకులకి. ఓకేనా.
ఇదే గురుడు మేషంలో ఉన్నారు. ఈ జాతకులకి మేషంలో గురువు ఉండి తులలో శుక్రగ్రహం ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? మేషం 4వ భావం మకర లగ్నానికి, తులారాశి 10వ భావం, అంటే సమసప్తకం అయింది. వీళ్ళిద్దరూ ఆపోజిట్గా ఒకరినొకరు పరస్పర దృష్టి ఉంది. అంటే పంచమాధిపతి దశ యోగాన్నిస్తుంది. మీ పిల్లలు చాలా జ్ఞానవంతులు అవుతారు. మీకు కూడా మంచి క్రియేటివిటీ మీ రంగంలో ఉంటుంది. ఆ రంగంలో తెలివితేటలు కలిగి ఉంటారు. మరి ఇదే మకర లగ్నానికి భాగ్యాధిపతి బుధగ్రహం అయ్యారు. మకర లగ్న జాతకులకి బుధుడు భాగ్యాధిపతి. మరి ఈ బుధుడు ధనస్సులో ఉన్నారు. మకర లగ్నానికి వ్యయస్థానంలో బుధగ్రహం ఉన్నారు. ఇదే మేషరాశిలో గురుగ్రహం ఉన్నారు. ఈ చార్టే తీసుకుందాం. మకర లగ్నం, భాగ్యాధిపతి బుధుడు, 9th లార్డ్. ఈయన ధనుస్సు రాశిలో ఉన్నారు. బుధగ్రహం వ్యయస్థితి పొందారు. లగ్నం నుంచి చతుర్థంలో గురుగ్రహం ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏ యాంగిల్ వచ్చిందండి? భాగ్యాధిపతితో 1 2 3 4 7 8 9 5 9 వచ్చింది. భాగ్యం అనేది 100% వీళ్ళకి ఉండి తీరుతుంది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వీరు ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోతారు. భాగ్యం తోడు ఉంటుంది. ఇదే మకర లగ్నానికి లాభాధిపతి ఎవరు? కుజగ్రహం, 11th లార్డ్. మరి ఇదే గురుగ్రహం మేషరాశిలో ఉన్నారు. ఓకే, మేషరాశిలో ఉన్నారు మకర లగ్నానికి చతుర్థంలో. ఈ కుజగ్రహం సింహరాశిలో ఉన్నారు అనుకున్నాం. 1 2 3 4 5 5 9. అంటే ఇదే మకర లగ్నానికి చతుర్థ లాభాధిపతి ఇద్దరు కేంద్రాధిపతులే. గురుడి నుంచి లక్ష్మీ స్థానమైన 5లో ఉన్నారు. కుజుడు ఈ లగ్నానికి యోగకారకుడు కానప్పటికీ ఈ గురుడి నుంచి మీ లాభాధిపతి కుజుడు 5 9లో ఉండడం వల్ల కుజమహర్దశలో ఇబ్బందులు పడినా, ఎందుకంటే కుజుడు డైరెక్ట్గా అష్టమంలో ఉన్నట్టు మకర లగ్నానికి. అష్టమ కుజుడు ఇబ్బందులు ఇస్తారు. ఎందుకు? అష్టమకారకుడు శని భగవానుడు కాబట్టి వీళ్ళిద్దరికీ నాట్ ఫేవరబుల్. రెండోది సింహరాశి, అగ్నితత్వం, మిత్రరాశి కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ నాట్ ఫేవరబుల్. అందుచేత ఆ దశ వచ్చినప్పుడు ఆ దశ ఎట్లాగుంటుంది అన్నదానికి ఇది. లాభాధిపతి అయ్యి కుజుడు అష్టమంలో ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ గురుడి నుంచి 5 9 అన్నమాట. వెరీ గుడ్. ఇబ్బందులు వచ్చినా ఈ గురుడు కాపాడేస్తాడు. గురుడు మరి చాలామంది వేస్తారు, మాకు ఆధిపత్య పాపి కదండి. మరి ఇదే మకర లగ్నానికి ఆధిపత్య పాపి పెద్ద ఇబ్బందులు ఉంటాయి. అది గురుమహర్దశలో చూసుకుందాం. కానీ గురుడి నుంచి ఎవరికైనా 2 5 9 11 మీ జన్మ లగ్నానికి అధిపతులు, మీ జన్మ లగ్నానికి 2 5 9 11 అధిపతులు కారకుడైన గురుగ్రహం నుండి వీళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2వ భావానికి, 5వ భావానికి, 9వ 11వ భావానికి గురుడే కారకుడు. ఈ కారకుడు ఈ అధిపతులతో ఎట్లాంటి పొజిషన్లో ఉన్నారు? 3 11 5 9 కేంద్రాల ఉంటే 100% ఎన్ని ఒడిదుడుకులున్నా మారిపోతుంది. మరి ఇందులో గోచారం ఉంటుంది. గోచారంలో ఏం చూస్తారు?
శని భగవానుడికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇట్లా ఉంటాయి, కంటక శని. ఆ దశలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇబ్బందులను ఇస్తారు. కానీ కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నా గోచారరీత్యా మీకు జరిగే దశానాదులు బాగున్నప్పుడు గోచారం అనేది అంత ఇబ్బంది పెట్టదు. అంటే అలాగా శని భగవానుడు ఏళ్ళాటి శని అట్లాంటివి వచ్చినప్పుడు ఇబ్బందులను అయితే ఇవ్వదు. దశానాథుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లాగా మీ జన్మ జాతక చక్రంలో గురుగ్రహం ఏ భావంలో ఉన్నారో చూసుకోండి. అది గురుగ్రహానికి మిత్రరాశ, శత్రురాశ, నీచరాశ అని పక్కన పెట్టండి. అది గురుగ్రహం దశ వచ్చినప్పుడు మీరు అవన్నీ టాలీ చేసుకోవాలి. గురుగ్రహానికి మీ ద్వితీయాధిపతి ఎక్కడున్నారు, గురుగ్రహానికి మీ పంచమాధిపతి ఎక్కడున్నారు, గురుగ్రహానికి మీ భాగ్యాధిపతి ఎక్కడున్నారు, గురుగ్రహానికి మీ లాభాధిపతి గురువుకి ఏ యాక్సెస్లో ఉన్నారు, ఎలాగా 311లో ఉన్నారా, గురువుకి 5-9 కేంద్రాల. దీన్ని బట్టి గురుగ్రహం అందించేవి మనకు అతి సులువుగా తెలిసిపోతుంది. ఆ అధిపతులు గురుగ్రహానికి ఇలాగా స్థితి అయ్యి ఉంటే ఈ రోజు వరకు ధనం ఉండదు, కానీ మనకు అప్పు అయినా దొరకాలంటే మరి అది గురుగ్రహం బాగుండాలి. అప్పులు అవి కూడా దొరకాలంటే, రుణాలు మనకి దొరకాలంటే 6th లార్డు బాగుండాలి. బాగుంటే రుణాలు అనేది బాగా దొరికితే, రుణం దొరికి రుణం కూడా అప్పు తీర్చేస్తాం. ఎందుకు? ఈ గురుగ్రహం ఈ యాంగిల్లో ఈ యాక్సెస్లో ఉంటే అప్పులు చేసిన అప్పులు అనేది తీరిపోతూ ఉంటాయి. కానీ అప్పులకి వడ్డీలు కట్టి వాళ్ళు ఇబ్బందులు పడరు. మొత్తం గురుగ్రహం చేతిలోనే ఉంటుంది. మరి జన్మజాతక చక్రంలో మనకి 12 భావాలు ఉంటే 4 భావాలు గురుగ్రహం ఆధీనంలో ఉంటాయండి. ఆయన అండర్లో ఉంటాయి. గురుగ్రహానికి అన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. చూడండి, జాబ్ చేసినప్పుడు మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాం, ఓకే, ఏ డిపార్ట్మెంట్లో మీరు అని అడుగుతాం. ఫస్ట్ ఎలాంటి ఉద్యోగం, ఏ రకం, టీచర్ ఉద్యోగమే అనుకుందాం. టీచర్ అంటే ఎంత టీచర్లు ఉంటారు? మ్యాథ్స్ టీచర్, ఫిజిక్స్ టీచర్, బయాలజీ, కెమిస్ట్రీ అంటే సైన్స్, తర్వాత సోషల్, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, తెలుగు, ఇప్పుడు ప్రజెంట్ కంప్యూటర్. ఇన్ని రకాలు టీచర్. మీనింగ్ టీచర్ అంటే సరిపోతుందా? మీరు ఇప్పుడు ఏ టీచర్ అని అడుగుతాం అంటే ఏ సబ్జెక్టుకి టీచర్ కదా. అట్లాగా గురుగ్రహానికి జన్మజాతక చక్రంలో 2 ద్వితీయ స్థానం, పంచమ స్థానం, భాగ్యస్థానం, లాభస్థానాలకి ఈయన అధిపతి. అన్ని డిపార్ట్మెంట్స్కి ఆయన అధిపతి. 12 భావాలలో 4 భావాలు ఈయన చేతిలోనే ఉన్నాయండి. మిగతా 8 భావాలు ఒకటి రవి చేతిలో, ఏంటి లగ్నం, చతుర్థం అంటే చంద్రుడి చేతిలో. ఆయనకు ఒక్కొక్కటే రాశి కాబట్టి ఒక్కో భావానికే ఆధిపత్యం. శని భగవానుడికి అష్టమ వ్యయాలు. గురుగ్రహానికి 4 డిపార్ట్మెంట్స్ ఇచ్చారు, చాలా ఎక్కువ. శుక్రుడికి 1, అట్లాగే కుజుడికి 2, 3, 6. అలాగే దశమానికి బుధుడు కారకుడు, ఆయనకి 1 డిపార్ట్మెంట్ ఇచ్చారు, ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే మరి ఉద్యోగం అనేది మనకి జీవకారకుడు గురుడైతే కర్మకారకుడు బుధగ్రహం, ఆయనకు ఒకే డిపార్ట్మెంట్ ఇచ్చారు, 1 డిపార్ట్మెంటు. ఇట్లాగా 12 భావాలకి లగ్నానికి రవి అయితే, చతుర్థానికి చంద్రుడైతే, 2, 5, 9, 11కి గురుడైతే, అష్టమ వ్యయాలకి శని భగవానుడు, తృతీయ షష్టాలకి శుక్రుడు, దశమానికి బుధుడు, సప్తమానికి శుక్రగ్రహం. అంటే బుధగ్రహానికి 1 డిపార్ట్మెంటు, శుక్రగ్రహానికి 1 డిపార్ట్మెంటు, రవికి 1, చంద్రుడికి 1 డిపార్ట్మెంటు,
ఒక కుజుడికి శనికి 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కుజగ్రహానికి శని గ్రహానికి 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే గురుడి కన్నా కొన్ని తక్కువ, కానీ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. తృతీయ షష్టాలకి కుజుడు కారకుడు, అష్టమ వ్యయాలకి శని భగవానుడు కారకుడు. వాళ్ళకి దృష్టిలు కూడా గురుడు శుక్రుడు కుజుడికి, గురుడు శుక్రగ్రహం శని భగవానుడికి దృష్టిలు కూడా 3 ఉంటాయి. అందుకే ఈ 3 గ్రహాలకే కూడా డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఒక్కొక్కటే మరి. అందుచేత గురుగ్రహం అంత ప్రాధాన్యమైనటువంటి గ్రహం, అతి సౌమ్యమైన గ్రహం. అంటే శుభత్వం, సౌమ్య గ్రహం అంటే మళ్ళీ బుధగ్రహం. అతి శుభత్వమైన గ్రహం గురుగ్రహం. అతి పెద్ద గ్రహం సౌరమండలంలో, అతి శుభత్వం గల గ్రహం. అందుకే ఇన్ని డిపార్ట్మెంట్స్ గురుగ్రహానికి ఇచ్చారు. ఏది 2, 5, 9, 11. ద్వితీయం, పంచమం, భాగ్యం, లాభం. ఈ 4 భావాలు గురుగ్రహం చేతిలో ఉంటాయి. కాబట్టి ఈ 4 భావాధిపతులు గురుగ్రహానికి ఈ విధంగా ఉండాలనేది మనకి జ్యోతిష శాస్త్రం అందించింది, మన ఋషులు. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.